ఉంది ఆర్ పీరియడ్ మిస్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోవడము, విపరీతమైన కడుపు నొప్పి రావడము, బ్లీడింగ్ అవుతుంది అని హాస్పిటల్కి వస్తే ఫస్ట్ మనం పెట్టుకోవాల్సిన డయాగ్నోసిస్ ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. నేను డాక్టర్ అనుష, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఈ వీడియోలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి భయపడిపోతూ ఉంటారు. ట్యూబ్స్ తీసేయాలి, దాంతో పాటు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అని చాలా మంది భయపడుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ వస్తే ట్యూబ్స్ తీసేయడమే ఆప్షనా, ఇంకేమైనా అదర్ ఆప్షన్స్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో చెప్తాను. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే బేబీ ఫామ్ అయ్యాక బ్లాస్టోసిస్ట్ స్టేజ్ లో మనకి గర్భసంచి యొక్క లైనింగ్ లో అటాచ్ అవ్వాలి. అప్పుడు మనకి నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. కానీ కొంతమంది కేసెస్ లో ఈ బ్లాస్టోసిస్ట్ అనేది ఈ ఎండోమెట్రియం లైనింగ్ అంటే గర్భసంచిలో కాకుండా వేరే అదర్ ప్లేసెస్ లో ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. దానిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఓన్లీ ట్యూబ్